ఏంది 129 నియోజకవర్గాల? నాకు తెలిసి తెలంగాణలో 119 కదా ఉన్నాయి. ఏమో రాత్రికి రాత్రి ఎవరికి తెలియకుండా ఏపీ కంచో 10 తెలంగాణలో కలిపి కావచ్చు ఈ జనసేన వాళ్ళు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి అవుతారు బాబు, అవుతారు, మీరు ఖచ్చితంగా అవుతారు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. తెలంగాణలో జనసేన కొత్త ఆఫీస్ ఓపెన్ చేసిన ముచ్చట చాలా మందికి తెలిసిందే కదా. అయితే ఓపెనింగ్ చేసిన ముచ్చట కాకుండా ఇప్పుడు ఇంకో ముచ్చట మస్తుగా తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో. తెలంగాణలో పార్టీని జనాల్లోకి తీసుకుపోవాలని బగ్గ కాయస్ మీద ఉన్నాడు పవన్ అన్న. అలా జన సైనికులు కూడా గట్టనే ట్రై చేస్తున్నారు. ఇక అందుకోసం తెలంగాణలో అన్ని నియోజకవర్గాలలో కమిటీలు వేసుకుంటున్నారట. కానీ ఎన్ని నియోజకవర్గాలు అనేది వాళ్ళ చెప్తున్నారు ఇన్నూరు. మరి 60 days లో మొత్తం 129 నియోజకవర్గాల్లో 60 days లో మొత్తం 129 నియోజకవర్గాల్లో ప్రతి దగ్గర కూడా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు డిస్ట్రిక్ట్ కమిటీలు అన్ని పూర్తి చేస్తారు. ఎన్ని దారుణాలు సార్. ఏంది 129 నియోజకవర్గాల? నాకు తెలిసి తెలంగాణలో 119 కదా ఉన్నాయి. గప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కు గిప్పటి ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు తెలిసి కూడా 119 నియోజకవర్గాలే ఉన్నాయి కదా. అసలు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు కూడా తెలంగాణలో 129 నియోజకవర్గాలు ఉన్నాయనే ముచ్చట తెలియదు కావచ్చు. మరి ఎవరికి తెలియక ఇంకో 10 ఏడికించి వచ్చినాయి అబ్బా. ఏమో రాత్రికి రాత్రి ఎవరికి తెలియకుండా ఏపీ కంచో 10 తెలంగాణలో కలిపి కావచ్చు ఈ జనసేన వాళ్ళు. 119కి 129 జాగాల్లో పోటీ చేసి 139 జాగాల్లో 5-6 కోట్ల మెజార్టీ తోటి గెలిచి ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి అవుతారు బాబు, అవుతారు, మీరు ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే కదా గందుకే అవుతారు. మరి ఎలక్షన్ లో పోటీ చేయకముందే 10 కొత్త నియోజకవర్గాలు క్రియేట్ చేస్తారు అంటే మామూలు విజనరీ కాదు కదా. ఎంతైనా బాబు సార్ తోటి దోస్తు కదా, మరి అట్లే ఉంటది. ఇవాళ 119 129 చేసిన వాళ్ళు ఆయనతో ఓట్ల లెక్కల్లో కూడా 10 లక్షలు ఎక్కువ చూపిస్తారా ఏంది? ఏవో సెంట్రల్ సర్కార్ కు చాలా దగ్గరగా వీళ్ళు అని అన్నమాట చాలా మంది. అయినా అంటే తెలంగాణని మాట్లాడే పవనన్న పార్టీలకు తెలంగాణలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయనేది తెలియకపోతే ఇంకా తెలంగాణ ఆత్మగౌరవం గురించి ఏం తెలుస్తుంది? మరి వీళ్ళకు తెలంగాణ సమస్యల గురించి ఏం తెలుస్తుంది? ఏం ఉద్ధరిస్తారు వీళ్ళు తెలంగాణను? కానీ ఒక్కటైతే నిజముల్లా, పవనన్న తిక్కకు లెక్క ఉన్నది అనేది నిజమో అబద్ధమో కానీ ఈ జనసేన వాళ్ళకైతే లెక్కలే రానట్టున్నాయి అనేది చాలా నిజం కావచ్చు అని కరెంట్ చాలా మంది పబ్లిక్. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.